కీర్తన గ్రంథము 23వ అధ్యాయము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము మనము చదువుకుందాం. మీరు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అలాగే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. ఓకే. నీకు బ్రతుకు దినములన్నిలో నీకు విశ్రాంతి కలుగును. క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులరా, మనము విశ్వాసులుగా దేవుని ఆరాధించేటువంటి ఆయన కుమారులుగా కుమార్తెలుగా వాక్యము తెలిసిన వారముగా విశ్వాసులుగా మనము బ్రతుకు దినములన్నీ కూడా కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి. బ్రతుకు దినములు, ఒక కవి ఒక పాట వ్రాశారు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. ఓకే, నా బ్రతుకు దినములు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయన బిడ్డలుగా మనము బ్రతుకు దినములన్నీ కూడా కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి. మనం బ్రతికినంత కాలం తింటూ ఉంటాం, ఆహారం తీసుకుంటూ ఉంటాం. తీసుకోకపోతే మనకు నీరసం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. బ్రతికినంత కాలము ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. మనం చచ్చిపోయిన తర్వాత ఊపిరి ఆగిపోద్ది. బ్రతికినంత కాలము మనం ఎన్నెన్నో పనులు చేస్తుంటాం లోకంలో. కానీ దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి 23వ కీర్తన 6వ వచనం మరొకసారి చూద్దాం. చూడండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చాలమ్మా. నేను కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను బ్రతికినంత కాలము కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవుని నమ్ముకున్నాడు గనక, దేవునిని ఆరాధించిన వాడు గనక, దేవుని మీద ఆధారపడ్డవాడు గనక నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనము మనము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనం మనము చదువుకుందాం. అంటే 19, 20 కలిపి ఉన్నాయి చూడండి. అది అతని వద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవా వాక్కు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇశ్రాయేలు ప్రజలకు మోషే వ్రాస్తున్నటువంటి మాటలు. మనము బ్రతికినంత కాలము దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును చదువుతుండాలి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం చేయవలసిన పనులు ఏంటంటే తెలుసా? మొట్టమొదటిగా మనము బ్రతికి ఉన్నంత కాలము ఆహారము ఎలాగో తీసుకుంటూ ఉంటామో దేవుని యొక్క గ్రంథాన్ని కూడా మనము అలాగ చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి పని. మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని వాక్యము చదువుతుండవలను. అక్కడ అంటున్నాడు, కుడికి కానీ
ఎడమకు కానీ తొలగక ఉండునట్లు. అంటే దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు మనము అటు ఇటు తొట్టిల్లిపోకుండా ఉంటాము అనేటువంటి అర్థం ఇచ్చే రీతిగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. బ్రతుకు దినములన్నీ కూడా మనము దేవుని వాక్యమును చదువుతుండాలి. దేవుని వాక్యము చదవగలిగిన ప్రతి ఒక్కరు కూడా చదువుతుండాలి. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. God will talk to us when you read the Bible. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనకి నూతనమైన ఆలోచనలు వస్తాయి, మనకు జ్ఞానము పెరుగుతుంది, మనకు విశ్వాసము పెరుగుతుంది, మనలో ధైర్యము కలుగుతుంది, మనలో భక్తి కలుగుతుంది, మనలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. when you read the scriptures are very powerful. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యము బలమైనది, సజీవమైనది, మనలో పనిచేస్తూ ఉంటుంది, మనలో పని చేస్తూ ఉంటుంది. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందో అక్కడ చెప్తాడు. ఎందుకనగా చూడండి, దేవుని వాక్యము సజీవమై, మొట్టమొదటిగా సజీవమైనది అన్నాడు, రెండవదిగా బలము కలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలుపులను ఆలోచనలను తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత బలమైనది చూడండి. మన హృదయములోనికి కీళ్లలోనికి మన యొక్క సమస్తములోనికి దూరుచు మన ఆలోచనలను శోధిస్తూ మనలను ముందుకు నడిపిస్తుందంట దేవుని యొక్క వాక్యము. మొట్టమొదటి మాట వాడాడు, సజీవమైనది, లివింగ్ వర్డ్. సజీవమైనది, దేవుని యొక్క వాక్యము సజీవమైనది, మనలో పనిచేస్తూ ఉంటుంది. అందుచేత మనము బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలి? మనము దేవుని వాక్యము చదువుతూ ఉండాలి. ఒక విశ్వాసిగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనం చేయవలసిన పని ఏంటంటే, మనము బ్రతికినంత కాలము దేవుని వాక్యము చదువుతుండాలి. అది సజీవమైనది, బలమైనది, మనలో విశ్వాసాన్ని, బలహీనులను బలపరుస్తుంది దేవుని యొక్క వాక్యము. ప్రియులరా, మనకి మన జీవితంలో ప్రతి దానికి సమయం ఉంటుంది, ప్రతి దానికి మనం సమయం ఇస్తాం. కానీ దేవుని వాక్యము చదవటానికి మాత్రము మనము చాలామంది తక్కువ సమయం ఇస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము చదవటానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ, దేవుని మందిరంలో ఉండడానికి కానీ, దేవుని సహవాసంలో పాలుపంపులు పొందడానికి కానీ, దేవుని పరిచర్య చేయటానికి కానీ చాలామంది వెనకంజ వేస్తూ ఉంటారు. దేర్ యు ఆర్ మిస్టేకన్. అక్కడే మనం పొరబడుతుంటాం. దేర్ వీఆర్ లూజింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాలు మనం అక్కడే కోల్పోతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క ఆదివారం ఆరాధన మీరు ఎంతమంది సమయానికి వచ్చారో నాకైతే తెలియదు. గాడ్ కౌంట్స్ ఎవ్రీథింగ్, అవర్ యాటిట్యూడ్. మన యొక్క లక్షణము, మన యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు సమస్తమును లెక్కిస్తాడు. పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు ఈ సమయానికి ఆరాధన అంటే ఆ ఆరాధనకి తప్పకుండా ఉండాలి. దట్ ఈస్ ద డిసిప్లిన్. అది క్రమశిక్షణ. అది నేర్పుతుంది. మనము దేవుని యొక్క జీవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి దేవుడు నేర్పుతాడు. ఏమండి, పిల్లలు చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. చదవకపోతే వస్తాయా? రావు కదా, చదివితేనే వస్తాయి. సబ్జెక్ట్ ఏంటో మీకు తెలియాలంటే ఏం చేయాలా? పిల్లలు ఏం చేయాలా? చదువుకోవాలి. చదువుకోకుండా, బుక్కు ఎక్కడికి తెరవకుండా మీకు మార్కులు ఎలాగొస్తాయి? ఎలాగ పాస్ అవుతారు? అసాధ్యం అది. అందుకే ఫెయిల్ అవుతారు చాలామంది. ఏమండి, ఫెయిల్ అవుతారు చాలామంది. అసలు బుక్కులు తెరిస్తే కదా, చదివితే కదా అందులో ఏమున్నదో, అందులో ఏముంటే చదువుతుందో దాన్ని బట్టి క్వశ్చన్ వస్తే, ప్రశ్న వస్తే దానికి సమాధానం రాస్తారు. అసలు ఆ బుక్కే చదవకపోతే ఆ ప్రశ్నకి ఎలా సమాధానం రాస్తారు? కనుక దేవుడు ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన యొక్క తలంపులు ఏంటో,
ఆయన మన ఎడల కలిగిన ప్రేమ ఏంటో అది మనం తెలుసుకోవాలంటే మనము బ్రతుకు దినములన్నీ కూడా ఈ వాక్యమును చదువుతూ ఉండాలి. ప్రియులారా, మనము దేవుని వాక్యము చదువుతున్నప్పుడు అది సజీవమైనది, అది మనల్ని జీవింపజేస్తుంది. గాడ్స్ వర్డ్ మేక్స్ అస్ టు లివ్. దేవుని వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. ఎలా జీవింపజేస్తుంది తెలుసా? ఎలా జీవింపజేస్తుంది తెలుసా? మనము అనేక నిరాశ నిస్పృహలో పడిపోయి కుంగిపోతుంటే, మనము దిగజారిపోతుంటే, మనము మన యొక్క బలహీన పడిపోతూ ఉంటే, మన జ్ఞానము కృషించిపోతుంటే, ఆరోగ్యము కృషించిపోతుంటే, మనం బలము కృషించిపోతుంటే, వెన్ యూ రీడ్ ద బైబుల్ అండ్ వెన్ యూ లిసన్ ద బైబుల్, దేవుని వాక్యము చదువుతున్నప్పుడు, ఆ వాక్యము వింటున్నప్పుడు మనలో జీవాన్ని కలిగిస్తాడు దేవుడు. మనలో జీవాన్ని కలిగించి దేవుడు, మనము నీ టైం ఇంకా అయిపోలేదు, నీ యొక్క జీవితం ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది అని దేవుడు చెప్తాడు. మనమేమో మన పని అయిపోయిందని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు అంటాడు, నో, యు ఆర్ రాంగ్, యువర్ లైఫ్ ఈజ్ స్టార్టింగ్ నౌ. నీ జీవితం ఇక్కడ ప్రారంభించబడుతుంది, అయిపోలేదని చెప్తాడు దేవుడు. బికాజ్ దట్ ఈస్ ద లివింగ్ వర్డ్. అది సజీవం అంటే. మనం ఎదుర్కొనే శోధనల వల్ల, మనం ఎదుర్కొనే పరిస్థితుల వలన మనము విశ్వాసము వీగిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, భక్తి పోతూ ఉంటుంది, బలహీన పడిపోతుంటాం. వెన్ యూ రీడ్ ద బైబుల్ అండ్ వెన్ యూ లిసన్ ద బైబుల్, దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనల్ని జీవింపజేస్తూ ఉంటుంది. నీ సమస్యలను నువ్వు జయించగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఏమండి, నువ్వు ఏమైనా చేయగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మన సమస్యలు మనకు ఏం చెప్తే తెలుసా? నీ పని అయిపోయింది, నువ్వు ఇంకేం చేయలేవు అని చెప్తుంది మన సమస్యలు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నో, యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వేమైనా చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. గాడ్ స్ట్రెంథన్స్ యు, యూ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు బలపరుస్తున్నాడు కనుక నువ్వేమైనా చేయగలుగుతావు. నువ్వు ఎదుర్కొనే సమస్యలు నువ్వు ఏమి చేయలేవని నీకు ఛాలెంజ్ విసురుతున్నప్పుడు దేవుడు ఆ ఛాలెంజ్ని నువ్వు జయించడానికి ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దట్ ఈజ్ వై, అందుచేత దేవుని యొక్క వాక్యము చదవాలి, వినాలి. చదవాలి, వినాలి. దేవుని సేవకుడు అవసరము. దేవుని వాక్యము చదువుతుండాలి. ఆ వాక్యములో చదువుతున్నప్పుడు మీకు కొన్ని అర్థం కావు. ఆ అర్థం కాని విషయాలు ఎవరు చెప్తారు మీకు? దేవుని యొక్క సేవకులు చెబుతారు. కనుక దేవుని మందిరానికి రావాలి. దేవునికి మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో వాక్యము బోధించబడుతుంది, వాక్యము ప్రకటించబడుతుంది. ఆ వాక్యము ద్వారా నువ్వు బలపరచబడతావు. నీ జీవితంలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో గాడ్ విల్ టీచ్ యు ఎవ్రీథింగ్. దేవుడు నిన్ను ప్రతి దాన్ని కూడా నీకు బోధిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనం చూడండి అమ్మా. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నీవు హోరేబులో బ్రతుకు దినములన్నీ కూడా దేవుని వాక్యమును వినాలి. రెండవది, దేవుని యొక్క మాటలు కూడా మనము, దేవుని యొక్క వాక్యము కూడా వినాలి. ఎందుకంటే మనం బ్రతుకుతాం. దేవుని యొక్క వాక్యము సజీవమైనదని చెప్తున్నాడు చూసారా? ఆ వాక్యము వినుట వలన మనము బ్రతుకుతాం. ఈ రోజున ప్రపంచంలో ఎటువంటి తీవ్రవాదులైనా సరే, ఎటువంటి దొంగలైనా సరే, అబద్ధికులైనా సరే, మోసంగాళ్ళైనా సరే, ఎటువంటి వారినైనా మార్చగలిగినటువంటి శక్తి దేనికి ఉంది తెలుసా అండి? ఈ వాక్యానికే ఉందండి. ఎటువంటి వారినైనా మార్చగల శక్తి, ఎటువంటి వారినైనా పనికి వచ్చేటట్టుగా చేసేటువంటి వాక్యము, పనికి వచ్చేటువంటి చేసేట్టుగా వాక్యము, ఎటువంటి వారినైనా దారిలో పెట్టగలిగినటువంటి వాక్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా అంటే ఇదే. నువ్వు ఉద్యోగం చేస్తుంటే బాధ్యతగా ఉద్యోగం చేయాలా.
ఉద్యోగంలో నీ యొక్క బాధ్యతను నెరవేర్తించాలా. అది నీకు బైబిల్ గ్రంథం నేర్పుతుంది. తద్వారా నువ్వు బతుకుతావు, నీ కుటుంబం బతుకుతుంది. వ్యాపారం చేస్తుంటే నువ్వు కరెక్ట్గా వ్యాపారం చేసుకోవాలా. మధ్యలో తాగేసి ఎక్కడో పడిపోతుంటే వ్యాపారం చేయలేవు. నీ కుటుంబం నీ మీద ఆధారపడుతుంది. కనుక యూ కెనాట్ విన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు గెలవలేవు, ఓడిపోతావు. కనుక దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు మొదటి కీర్తన ఏం చెబుతుందో ఒకసారి చదవండి. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఓకే ఓకే యెహోవా ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యము ధ్యానించువాడు, వినువాడు ధన్యుడు. ధన్యుడంటే ఆశీర్వదించబడినవాడు. నీ జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ వాక్యము నేర్పిస్తుంది. కనుక మీరేం చేయాలో తెలుసా? ఈ సంఘములో ఏ కార్యక్రమైనా సరే, శుక్రవారం ప్రార్థన ఉంటుంది, అలాగే ఆదివారం ఆరాధన ఉంటుంది, ఎవరి దగ్గరైనా కృతజ్ఞత కూడికలు ఉంటాయి. అక్కడికి మీరు పరిగెట్టుకుంటూ రావాలి. పాస్టర్ గారు ఇక్కడ ప్రకటన చేసినప్పుడు, ఈరోజు దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు మాతో ఏం మాట్లాడతారో అని మీ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని మీరు పరిగెట్టుకుంటూ రావాలి, ఆతృతతో రావాలి. దివారాత్రము దానిని ధ్యానించువాడు, వినువాడు ధన్యుడు, దీవించబడినవాడు అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏం వింటున్నాం? ఎంతసేపు కూడా లోకంలో బ్యాడ్ చెత్త చెదారం వింటూ ఉంటాం. ఒక నలుగురు కూర్చున్నారంటే ఎవరో ఇంకొకరి గతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లైఫ్ వాల్యుబుల్ టైము, ఆ సమయం అంతా కూడా అలా ఖర్చు పెడతా ఉంటారు. ఏమండి, మీకు సమయం ఉన్నప్పుడు వాక్యం చదువుకోండి, వాక్యం వినండి, వాక్యం చదువుకోండి, వాక్యం వినండి, మోకరించి ప్రార్థన చేయండి. మీరు దీవించబడతారు, మీ కుటుంబం దీవించబడుతుంది, మీ సమాజం దీవించబడుతుంది. మీ వలన, ఎస్తేరు వలన తన జాతంతా కూడా దీవించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన వలన, ఆమె యొక్క దేవుని భయభక్తుల వలన ఆ యూదా జాతంతా, యూదుల జాతంతా కూడా రక్షించబడింది రాజుగారి నుంచి. మన వలన మన చుట్టుపక్కల వారు, మన కుటుంబం వారు, మన సమాజం వారు దీవించబడాలి. అలా దీవించబడాలంటే మనలో వాక్యము పడుతూ ఉండాలి. ద రీఛార్జ్, మన ఫోన్కి రీఛార్జ్ అయిపోతుంటుంది, మళ్ళీ మనం కరెంటుతో దాన్ని రీఛార్జ్ మనము చేస్తూ కూడా ఉంటాం. ఇది కూడా అంతే. మనము మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యల వలన మనం రీఛార్జ్ అయిపోతుంటుంది. అంటే విశ్వాసం తగ్గిపోతుంటుంది, భక్తి తగ్గిపోతుంటుంది. కొంతమంది కొన్ని వారాలు వస్తుంటారు, కొన్ని వారాలు మానేస్తూ ఉంటారు. చూసారా, ఇదే అవిశ్వాసంలో పడిపోవడం అంటే. కొంతమంది కొంతకాలం కనబడతారు, ఇక్కడ కొంతకాలం కనబడరు. రెగ్యులారిటీ ఉండదు, ఒక క్రమ పద్ధతి ఉండదు. ఎందుచేతంటే ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి అనేక ఒత్తిడుల వలన విశ్వాసము తగ్గుతుంది, భక్తి తగ్గుతుంది, దేవుని యందు భయభక్తులు తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? మనము ఈ వాక్యముతో రీఛార్జ్ అవుతుండాలా. ప్రతి వారము కూడా మనం రీఛార్జ్ అవుతున్నప్పుడు మనము ఈ యొక్క పరిస్థితిలో నుంచి మనము వెడలిపోము. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము బ్రతుకు దినములన్నీ దేవుని వాక్యము వినాలి, అలాగే చదవాలి. రెండు విషయాలు, దేవుని యొక్క వాక్యం వినాలి, చదవాలి. అలా ఎందుకు చదవాలంటే మనం జీవితాన్ని బాగు చేసేది ఈ వాక్యము. ఈ జీవితాన్ని బాగు చేసేది ఈ వాక్యము. ఈ వాక్యము బలమైనది, సజీవమైనది, మన కేళ్లలోకి మూలుగుల్లో కూడా దూరి వెళుతుంది. మన యొక్క తలంపులు ఏంటో అవి శోధిస్తుంది. మన తలంపులు మంచిగా ఆలోచన చేస్తున్నామా, చెడ్డగా ఆలోచన చేస్తున్నామా? ఒకవేళ చెడ్డగా ఆలోచన చేస్తుంటే నో, తప్పు, అలా ఆలోచన చేయొద్దని ఈ వాక్యము చెబుతుంది. పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెబుతాడు మీకు ఏం చేయాలో ఏం చేయకూడదో పరిశుద్ధాత్ముడు చెబుతాడు. కనుక గమనించండి, దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ దేవుని సేవకునిగా మీకు వాక్యం చెబుతాను, కానీ మీరేమనుకోవాలో తెలుసా? దేవుడు వాక్యం ద్వారా నాతో
మాట్లాడుతున్నాడని అనుకోవాలి. మాట్లాడుతున్నాడు అనుకుని ఒకవేళ దేవునికి ఈ వాక్యానికి విరుద్ధంగా మనలో ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి? మార్చుకోవాలా? పాస్టర్ గారి మీద గొడవ రావాలా? ఏమండి, మార్చుకోవాలా? పాస్టర్ గారి మీద గొడవ రావాలా? నా గురించే చెప్పారు వాక్యము అని పాస్టర్ గారి మీద గొడవ రావాలా? మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. మనలో దేవునికి ఇష్టం లేదు ఏంది ఉందో దాన్ని మార్చుకుంటే మనమే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, బలపరచబడతాం, స్థిరపరచబడతాం. ఈరోజు మన జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలను ఇదులను ఇవి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాటలు ఇవి. మోషే ఈ గ్రంథాన్ని వ్రాశారు. మీరు బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు మీకు ఇచ్చిన కట్టడలు, విధులు మీరు గై కొనాలి అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాటలు చెబుతున్నాడు. మనం కూడా మనకు దేవుడు చెప్తున్న వాక్యం ద్వారా చెప్తున్న మాటలు, మీరు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని కట్టడలకు లోబడాలి, దేవుని విధులకు లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కట్టడలకు లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఆయన కుమారుడుగా కుమార్తెగా జీవించాలనేది దేవుని ఆజ్ఞ. ఏమండి, ఆయన కుమారుడుగా కుమార్తెలుగా జీవించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. మనము ఎవరి వారిగా ఉంటున్నాం ఈ లోకంలో? ఏమండి, ఎవరి వారిగా ఉంటున్నాం ఈ లోకంలో? చాలామంది సినిమా యాక్టర్ని పెట్టుకుంటారు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ని పెట్టుకుంటారు. మన గుండెల్లో, నా గుండెలంతా నువ్వే ఉన్నావు, నువ్వు ఎవరి వారిగా ఉన్నావు, ఎవరి వారిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కోరు దేవుని ఆజ్ఞలు ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని ఏమని చెప్పాడు? సన్మానించమని చెప్పాడు దేవుడు. అది చేయరు యూత్, అది చేయరు. కానీ వ్యర్థమైన పనులు చేస్తారు. ఆయన జీవిత కాలం అంతా కూడా, బ్రతుకు దినములన్నీ కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మనము గై కొనాలి. నువ్వు ఎవరి కుమార్తెగా జీవిస్తున్నావు? దేవుని కుమార్తెవా లేక సాతాను కుమార్తెవా? దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు అని చెప్తున్నాడు. మనము ఎవరి సొత్తుగా ఉంటున్నాం ఈ లోకంలో? ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, ఆలోచనలు, వారి ఆలోచనలంతా కూడా లోకమే, వారి హృదయం అంతా లోకమే, వారి యొక్క జీవితం అంతా లోకమే. ఇంకా నువ్వు ఎవరి కుమార్తెవో? నీకు దేవుడు ఎలా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు? నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం నీకు ఎలా కలుగుతుంది? ఇంకా మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. దేవుని ఆజ్ఞ. ఇక్కడ కూర్చున్న వారిలో మీరు 15 సంవత్సరాలు దాటితే, మీరు బాప్తిసం తీసుకోకపోతే, దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడండి. బాప్తిసం తీసుకోవడానికి టైం అంటూ ఏది లేదు. ఉపవాస కోటాల్లోనో తీసుకుంటాము అనుకుంటే అది కరెక్ట్ కాదు. అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీరు దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? వాక్యము వినమన్నాడు, వినమన్న వాక్యమందు విశ్వసించమన్నాడు, మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందిన దాన్ని మీరు క్రియారూపంగా బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీరు దేవుని కుమార్తె అవుతారు, దేవుని కుమారుడు అవుతారు. యు ఆర్ నాట్ స్లేవ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దాసులు కాదు మనం. వీఆర్ హెయిర్స్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క వారసులం, దేవుని కుమారులం, కుమార్తెలం, దేవుని కుమారులము, కుమార్తెలము. ఒకసారి యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయము, ఒకసారి 12వ వచనం చూడండి అమ్మా. తన్ను ఎందరు అంగీకరించారో, అనగా యేసు ప్రభువారిని రక్షకుడుగా ఎందరు అంగీకరిస్తారో వారు అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు, అనగా ఆయన కుమారుడగుటకు, కుమార్తెగగుటకు
ఆయన అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడికి ఎక్కువ అధికారం ఉంటుందా, లేక పనివాడికి దాసుడికి ఎక్కువ అధికారం ఉంటుందా? ఏమ్మా? అంటే తల్లిదండ్రులకి ఉన్న కుమారులు అనుకోండి, కుమార్తెలు ఉన్నారనుకోండి, కుమార్తెలకు అధికారం ఎక్కువ ఉంటుందా, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుందా? కుమార్తెలకే అధికారం ఉంది. ఇప్పుడు మనం దేవుని కుమారులం, కుమార్తెలం. ఎవరు అంగీకరిస్తారో, అంటే ఎవరు యేసు ప్రభుని రక్షకుడుగా స్వీకరిస్తారో, ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? అందుచేతనే ఆయన ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఎందుకో తెలుసా? మనలను ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా చేయటం కోసం. ఆయన నా నామమున మీరు విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, మీరు నా కుమారులు అవుతారు, కుమార్తెలు అవుతారని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞకు మనం లోబడితే ఆయన కుమారులు అవుతాం, కుమార్తెలు అవుతాం. వీఆర్ హెయిర్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని వారసులం. అంటే దేవుని యొక్క స్వాస్థ్యము మనదే, దేవుని యొక్క సంపద మనదే. తండ్రి ఆస్తి కుమారుడికి వస్తుందా లేదా? వస్తుందా లేదా? కనుక దేవుని ఆస్తి ఎవరిది? మనదే. దేవుని యొక్క ఆస్తి, పరలోక రాజ్యములో మనకు స్థానము, ఆయనతో సదాకాలము జీవించేటువంటి అవకాశము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఒకరికొకరు ప్రేమించుకొనమని దేవుని యొక్క ఆజ్ఞ. ఒకరికొకరు చాడులు చెప్పుకోమని దేవుని ఆజ్ఞ కాదు. ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొనమని దేవుని ఆజ్ఞ కాదు. ఒకరికొకరు ప్రేమించుకొనమని అనేది దేవుని ఆజ్ఞ. మనం ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? వారి సాధక బాధల్లో మనము పాలు పంపులు పొందుతున్నామా? మన సంఘంలో ఎవరికైనా బాగోదు, మీరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? మీరు అంటే పాస్టర్ గారే వెళ్ళాలని కాదు కదా, పాస్టర్ గారు వెళ్తారు, మీరు వెళ్తున్నారా? మీరు వెళ్ళి పలకరించి ప్రార్థన చేస్తున్నారా? మాట్లాడుతున్నారా? ద్వేషం నింపుకోవడం కాదు, ప్రేమించమనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ప్రేమ కలిగి మనము జీవించాలి. ప్రేమ కలిగి జీవించినప్పుడు ఈ లోకాన్ని మనము జయిస్తాం. ఒక సత్యం ఏంటో తెలుసా? మనము ఈ లోకాన్ని ద్వేషంతో గెలవలేం, ప్రేమతోనే మనము గెలుస్తాం. ఎవరైనా నీకు సహాయం చేయాలంటే, నీకు పక్కన నిలబడాలంటే, నీకు అవసరం వచ్చినప్పుడు నీ పక్కన 10 మంది నిలబడాలంటే యు మస్ట్ లవ్ ద పీపుల్. నువ్వు ప్రజలను ప్రేమించాలి. యేసు ప్రభువారు ప్రేమతో ఈ లోకాన్ని జయించగలిగాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన సందేశమే ప్రేమ సందేశము. ఆయన సందేశమే ప్రేమ సందేశము. ద మెసేజ్ ఆఫ్ లవ్. ప్రేమించమన్నాడు. ద్వేషం పెంచుకుంటూ ఉంటారు, కోపం పెంచుకుంటూ ఉంటారు, చాడులు చెప్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం, అసూయ, కుట్రలు, కుతంత్రాలు. ఏమ్మా? ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే వాళ్ళ మీద ఊరినే అసూయ పడిపోతూ ఉంటారు. అసూయ పడిపోవడం కాదు, దేవుడు నీకు కూడా ఇమ్మని ప్రార్థన చేయి, దేవుడు నీకు కూడా ఇస్తాడు. అసూయ పడిపోవడం వల్ల నువ్వు పాపాన్ని పోగేసుకుంటున్నావు తప్ప, శాపాన్ని పోగేసుకుంటున్నావు తప్ప మరేమీ కాదు. ప్రేమైన సహోదరి సహోదరులరా, బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కట్టడలు. ప్రతి ఆదివారము దేవుని ఆరాధనలో ఉండమనేది దేవుని ఆజ్ఞ. మీలో ఎంతమంది ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా వస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ రాకపోతే ఇప్పటి నుంచి అయినా మీరు ప్రారంభించండి. ఒక వారం వచ్చి ఒక వారం మానేయటం, ఇర్రెగ్యులర్గా అంటే ఒకసారి వచ్చి ఒకసారి మానేయటం, అలాగే దేవుడు ఒప్పుకోడు. అలాగే దేవుడు ఒప్పుకోడు. ప్రతి ఆదివారము ఆరాధనలో పాలు పంపులు పొందమన్నాడు. కనుక ప్రతి ఆదివారము ఆరాధనలో పాలు పంపులు పొందాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని యొక్క సహవాసంలో మనం పాలు పంపులు పొంది అనేక మందితో మనం ప్రేమ కలిగి ఒకరినొకరు పలకరించుకుంటూ మనము ప్రోత్సహించుకోవాలి. చాలామంది ఇబ్బందులు ఉంటారు, ఏం పర్లేదు మేమున్నాము అని చెప్పి మీరు ప్రోత్సహించండి, బలపరచండి, వారికి ధైర్యం ఇవ్వండి. దేవుని ఆజ్ఞది, వారికి ధైర్యం ఇవ్వాలి. మనం ధైర్యం కోల్పోతుంటారు, ఎదుర్కొనే పరిస్థితుల వలన, కష్టాల వలన, నష్టాల వలన ధైర్యం కోల్పోతూ ఉంటారు. అలాంటి వారికి మనం ఏం చేయాలి తెలుసా? సంఘంగా ధైర్యం ఇవ్వాలి. మేమందరం ఉన్నాం, భయపడొద్దు, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేద్దాం, దేవుడు మన జీవితాల్లో ఒక సహాయం చేస్తాడనేది మనము
వారికి ఒక భరోసా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు గొప్పవాడు, మనల్ని విడివాడు, ఎడబాయుడు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనము. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నయు మోషే మీకు ఏమైతే కట్టడలు ఆజ్ఞలు ఇచ్చాడో, విధులను అనగా ధర్మశాస్త్రమంతటిని గై కొనవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మీకు మోషే ఏ ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఏ కట్టడలు ఇచ్చాడో, ఏ విధులు ఇచ్చాడో మీరు బ్రతుకు దినాలన్నీ కూడా అవి మీరు పాటించాలి. పిల్లలకి ఏం చెప్పాడు తెలుసా దేవుడు? మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండమని చెప్పాడు. మీరు లోబడుతున్నారా, తిరగబడుతున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ది బెస్ట్, ఎవరైనా మీకు ది బెస్ట్ ఇవ్వాలంటే మీ తల్లిదండ్రులు తప్ప ఎవరు కూడా ఎవరు. ది బెస్ట్ ఇంకొకరు ఎవరైనా ఇస్తారని వాళ్ళకి మీరు అట్రాక్ట్ అయిపోతుంటే మన జీవితాంతం ఏడవలసిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త సుమ. చదువుకునే పిల్లలు చదువుకోవాలి, చదువుకున్న వయసులో చదువుకోవాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. దేవుని ఆజ్ఞ. అప్పుడు మీరేం చేయబడతారో తెలుసా? మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతారు. ఈరోజు తల్లిదండ్రులు ఎదురించి పక్కదారులు పట్టే వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు తెలుసా? అందరూ ఏడుస్తున్నారు. నా లైఫ్లో చాలామందిని చూశాను అలాంటి వాళ్ళని. అందరూ ఏడమే, తప్పు చేశానని ఇప్పుడు రియలైజ్ అవుతుంటారు. కనుక తల్లిదండ్రులకు లోబడమని చెప్పాడు, లోబడాలి. ఇఫ్ యు ఆర్ చిల్డ్రన్, మీరు పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడాలి. దేవుని ఆజ్ఞది. తల్లిదండ్రులకు లోబడినప్పుడు తల్లిదండ్రులు మీకు ది బెస్ట్ ఇస్తారు. ఏమండి, ఎవడైనాను చేప అడిగితే పాము ఇస్తాడా, చేప ఇస్తాడా? తండ్రిని కొడుకు చేపను అడిగాడు అనుకోండి, తండ్రి పాము ఇస్తాడా? ఎవడు కదా, ది బెస్ట్ ఇస్తాడు. నా కొడుకు నాకంటే బాగా ఉండాలి, నా కూతురు నాకంటే బాగా ఉండాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. ఎవరు ఇంకా అలాగ ఆలోచన చేయరండి. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు అక్కర్లేదు వీళ్ళకి, ఇంకొకరు ఎవరికో అట్రాక్ట్ అయ్యి జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్త సుమా. దేవుని ఆజ్ఞలను గై కొనమంటున్నాడు. అందుకే మీరు పక్కదారి పట్టకుండా దేవుని ఆజ్ఞలను గై కొనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకునే వయసులో చదువుకోవాలి, ఉద్యోగం చేయవలసిన వయసులో ఉద్యోగం చేయాలి. లైఫ్ డిజార్డర్గా వెళ్ళకూడదు. ఉద్యోగం చేసే వయసులో కొంతమంది చదువుకుంటూ ఉంటారు, అప్పుడు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. చదువుకునే వయసులో చదువుకోవాలి, ఉద్యోగం వయసులో ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రులకు ఉపయోగపడే వయసులో ఉపయోగపడాలి. 30 ఏళ్ళు వచ్చినా కూడా తల్లిదండ్రులు బతుకుతూ ఉంటారు కొంతమంది. సిగ్గు శరం ఉండాల. ఏముండాలా? సిగ్గు శరం ఉండాల. కొంచెం ఘాటుగా మాట్లాడి ఏమనుకోకూడదు. ఎందుకు? దేవుడు దాన్ని ఒప్పుకోవడం లేదు. దేవుడు దాన్ని ఒప్పుకోవడం లేదు. నువ్వు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై నీ కుటుంబానికి ఉపయోగపడాలా. నీ చెల్లికి ఉపయోగపడుతున్నావా? నీ అక్కకు ఉపయోగపడుతున్నావా? నీ తల్లికి ఉపయోగపడుతున్నావా? నీ తండ్రికి ఉపయోగపడుతున్నావా? నువ్వు ఏ రకంగా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయండి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏడిపిస్తూ ఉంటారు, మాట వినరు. వాళ్ళ వలన వాళ్ళకి నిద్ర పట్టదు పాపం. చాలా జాగ్రత్త సుమా. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. తల్లిదండ్రులను ఏడిపించిన వాడు ఈ లోకంలో ఆశీర్వదించబడిన వాడు, హ్యాపీగా ఉన్నవాడు నేను ఇప్పుడు వరకు చూడలేదు. కనుక జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుల. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రేమించాలి. వారిని పెంచవలసిన విధిలో పెంచాలి. వారికి నేర్పించవలసిన పాఠాలు. ఈ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసారు, సండే స్కూల్కి పంపించండి. ఆ సండే స్కూల్లో వాళ్ళు మంచి బోధ నేర్పిస్తారు, మంచి మార్గం నేర్పిస్తారు. వాళ్ళు జీవితాంతము వాళ్ళు దీవించబడడానికి అవకాశం కలుగుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని ఆజ్ఞలు మనము బ్రతుకు దినములన్నీ కూడా భార్యలు భర్తకు లోబడమని చెప్పాడు. దేవుని ఆజ్ఞ లోబడాలి. భర్తలు భార్యలను ప్రేమించమని చెప్పాడు. దేవుని ఆజ్ఞ. బ్రతుకు దినాలన్నీ కూడా భార్యలను ప్రేమించాలి భర్తలు. ఆ కుటుంబము చక్కగా ఉంటుంది.
భార్య భర్తకు లోబడినప్పుడు ఆ కుటుంబము చక్కగా ఉంటుంది. ఆ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము కలుగుతుంది. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన గైకొనాలి. అంత మాత్రమే కాదు, అక్కడ మాట వాడాడు, ఏ దానికి కూడా మీరు మొక్కకూడదు. ఈ లోకంలో విగ్రహాలు ఉన్నాయి, ఈ లోకంలో వేరే వేరే ఉన్నాయి, దేనికి కూడా మీరు సాగిలపడకూడదు అనే మాట వాడాడు. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని కూడా ప్రేమించకూడదు. ఎందుకంటే దేవుడే మనకు సర్వస్వము, దేవుడే మనకు సమస్తము, దేవుడే మనకు సమస్త ఆధారము. మనము ఈ భూమి మీద ఉన్నామంటే, ఈ ప్రాణం ఉంది అంటే దేవుని యొక్క కృప. జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క కృప. దేవుని కృప లేకపోతే, యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము, అంటే దేవుడు నీకు సహాయం చేయకపోతే నువ్వేమి చేయలేవని దాని అర్థం. ఇఫ్ గాడ్ డజంట్ హెల్ప్ యూ, యూ కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు నీకు సహాయం చేయకపోతే నువ్వేమి చేయలేవు అని. కనుక మనం దేవుని మీదే ఆధారపడాలి. నీకు సమస్య ఉందా, కష్టం ఉందా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, రుణ సమస్యలు ఉన్నాయా, వడ్డీల సమస్యలు ఉన్నాయా, మోకరించి ప్రార్థన చేయి. దానిలోంచి దేవుడు నేను బయటికి రావడానికి నీకు తలంపునిస్తాడు, నేను బలపరుస్తాడు. నీకోసం కొంతమందిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. గాడ్ విల్ మేక్ సంబడి టు హెల్ప్ యూ. దేవుడు ఎవరినో దగ్గర నీ పంపించి ఆయన ద్వారా నీకు సహాయం దొరుకుతుంది. ఏలియాకి ఎవరి ద్వారా ఆహారం పంపించాడు? ఏమండి? కాకుల ద్వారా ఏలియాకి ఆహారం పంపించాడు. అంటే దేవుడు కాకుల్ని వాడుకున్నాడు తన సేవకుడికి ఆహారం పంపించడానికి. నీకోసం ఎవరినో వాడుకోడా దేవుడు? విశ్వాసంతో ఉండు, ప్రార్థన చేయి, దేవునికి నమ్మకంగా ఉండు, దేవునికి విశ్వాసంగా ఉండు. దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తాడు. జస్ట్ వెయిట్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్, జస్ట్ వెయిట్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని సహాయం కొరకు యు జస్ట్ వెయిట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు కనిపెట్టి ఉండు. విసిగిపోవద్దు, వేసారిపోవద్దు, నిరాశ పడిపోవద్దు, నిస్పృహ పడిపోవద్దు. జస్ట్ వెయిట్ ఫర్ హిజ్ యాక్షన్. ఆయన పని కోసం నువ్వు, ఆయన కదలిక కోసం నువ్వు వెయిట్ చేయి. తప్పకుండా ఆయన నిన్ను కదిలిస్తాడు, నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు దేవుడు. ప్రియులారా, విశ్వాసంలోంచి వీగిపోవద్దు, ఆరాధనకు రాకుండా మానేయొద్దు, ప్రార్థన చేయకుండా మానేయొద్దు, వాక్యము చదవకుండా మానేయొద్దు, వాక్యము వినకుండా మానేయొద్దు, దేవుని సహవాసంలో పాలు పంపులు పొందకుండా మానేయొద్దు. ఇవన్నీ కూడా సాతానుడు మీలో పుట్టించి నిన్ను ఈ యొక్క మంచి మార్గానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడిని ఎప్పటికప్పుడు మనము కట్ చేసి జయించాలి. ప్రియమైన సహోదరి సహోదరులు. కనుక గమనించండి. ఒకసారి 2 రాజులు 17:37 చదవడమ్మా మీరు. ఓకే, దాని తర్వాత ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 13వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. నీ 31వ అధ్యాయము 13వ వచనము ద్వితీయోపదేశకాండం. అలాగు నేర్చుకొనని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యొర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలి? దేవునికి భయపడాలి. ఆదివారం ఆరాధన ఈజీగా మానేస్తుంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయా అసలు? ఏమండి? దేవునికి ప్రార్థన చేయడం మానేస్తుంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? దేవుని సేవకులను లెక్క చేయకుండా ఉంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? దేవుని సేవకుడు ఏదో ఒక ప్రకటన చేస్తాడు, మీరు పొలాల చోటుకు రండి అని చెప్తాడు. ఆ మాట ఎంతమంది గైకొంటున్నారు, ఎంతమంది విడిచిపెట్టేస్తున్నారు? భయభక్తులు ఉన్నాయా? ఏమండి? దేవుని యందు భయభక్తులు ఉంటే అంత ఈజీగా అబద్ధం ఎలా ఆడగలుగుతున్నాం? దేవుని యందు భయభక్తులు ఉంటే అంత ఈజీగా డబుల్ మైండెడ్ అంటే డబుల్ టంగ్,
లోపల ఒక ఆలోచన, బయట ఒక మాట, లోపల ఒక ఉద్దేశం ఉంటుంది, బయట ఒక మాట్లాడుతూ ఉంటారు. దీన్నే మైండ్ గేమ్ అంటారు కొంతమంది. మైండ్ గేమ్ అంటే లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడుతుంటారు. భయభక్తులు ఉన్నాయా? అసలు భయం ఉందా? దేవుని యందు భయం ఉంటే దేవుడు చూస్తున్నాడు, నా హృదయములను పరిశోధించే దేవుడు చూస్తున్నాడు అని అంటే నువ్వు లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతావా? బ్రతుకు దినములను దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుని సేవకులను ప్రేమించాలి, సేవకు కుటుంబాన్ని ప్రేమించాలి. దైవుని భయం ఎలా చూపెడతాం మనం? దేవుని సేవకులు మనం ప్రేమించినప్పుడు దేవుని భయమును చూపెడతాం. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు దేవుని సేవకులను ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నామంటే ఎలా నమ్ముతాం? అది కరెక్ట్ కాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రతుకు దినములన్నీ కూడా మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారినే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, నీకేం కావాలో అది అనుగ్రహిస్తాడు. దేవుని యందు భయభక్తులు లేని వారిని ఆయన పట్టించుకోడు. చాలా జాగ్రత్త సుమ. ఆయన పట్టించుకోవడం సరిగదా, ఉగ్రతకు లోనవుతాం మనం. దేవుని ఉగ్రతకు లోనవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అబ్రహాము. దేవుడు ఏం చెప్తే అదే చేశాడు అబ్రహాము. మీకు తెలుసా, ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద మొట్టమొదటి ధనవంతుడు ఎవరో తెలుసా? ఎలన్ మస్క్ అనేటువంటి ఆయన, టెస్లా కంపెనీ CEO. ఆయన అమెరికాలో ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో ధనవంతుడు ఆయనే. ఒకప్పుడు బిల్ గేట్స్ ఉండేవాడు, వారన్ బఫెట్ ఉండేవారు. వీళ్ళందరినీ నెట్టి ఆయన ముందుకు వచ్చాడు. ఓకే, అది వేరే సంగతి. బైబిల్లో ఈ భూ ప్రపంచం మీద మొట్టమొదటి ధనవంతుడు అబ్రహాము. దేవుడు అబ్రహామును ఎందుకు అంత దీవించాడు తెలుసా? హీ మెయింటైన్ హిజ్ లైఫ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవించాడు కనుక భూమి మీద మొట్టమొదటి ధనవంతుడయ్యాడు. తన కోడలికి ఏం పంపించాడు? తన కోడలికి రిబ్కాకి ఏం పంపించాడు? ఎలియాజరు ద్వారా బంగారము, ఇంకా బంగారము, వెండి. ఆ రోజుల్లో బంగారము, వెండి పంపించాడు. అంటే ఎంత ధనవంతుడు ఒకసారి ఆలోచించండి. ఎలియాజరుతో ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఈ బంగారం పట్టుకెళ్ళు, ఈ వెండి పట్టుకెళ్ళు, నా కుటుంబానికి సరిపడినటువంటి ఒక అమ్మాయిని చూడు, నా కొడుక్కి సరిపడిన అమ్మాయిని చూడు, ఆ అమ్మాయికి ఈ బంగారం పెట్టి నువ్వు ప్రతిష్టత చేసి నా కోడలుగా తీసుకురమ్మని చెప్పాడు. మొట్టమొదటి ధనవంతుడు అబ్రహాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్, మీరు ధనవంతులు అవ్వాలంటే, ధనవంతులుగా ఈ లోకంలో జీవించాలంటే, మీకు ఒక విషయం తెలుసా? గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ పవర్టీ. దేవుడు పేదరికానికి దేవుడు కాదు. మనం ఎలా ఉండాలి తెలుసా? ధనవంతులై ఉండాలి. దేవుడు ఐశ్వర్యవంతుడా కదా? మరి ఆయన పిల్లలు మనం పేదరికంలో ఉండాలా? పేదరికంలో ఉండకూడదు. మనం దేవుడు ఐశ్వర్యవంతుడు, మన తండ్రి ఐశ్వర్యవంతున్నప్పుడు మనం కూడా ఐశ్వర్యవంతంగానే ఉండాలి. ఐశ్వర్యవంతంగా ఉన్నప్పుడు మనము కష్టపడి పని చేయాలి. ఆ పనిని దేవుడు దీవిస్తాడు. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడు. మీరు ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఏదంటే చేయండి, ధనవంతులు అవ్వాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనము ఐశ్వర్యవంతులు అవ్వాలని దేవుని చిత్తం. యూ షుడ్ నాట్ బి ఇన్ పవర్టీ. పేదరికంలో ఉంటే దేవునికి అవమానం. కనుక పేదరికంలో ఉండొద్దు. దానిని మీరు ఏం చేయాలా? పేదరికాన్ని ఏం చేయాలా? జయించాలి. వెరీ గుడ్, జయించాలి. పేదరికాన్ని మన కాళ్ళతో కిందకు తొక్కాలి. డబ్బులు లేవనే మాట మన నోటంటే రాకూడదు. దేవుడు అలాంటి దేవుడు మన దేవుడు. అబ్రహాముని మొట్టమొదటి ధనవంతుడు చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. చదువుకునే పిల్లలు బిగ్ టార్గెట్స్ పెట్టుకోండి. మీరు ఇంకా ఇక్కడ చదువుకునే పిల్లలు ఉంటున్నారు, పెద్ద పెద్ద లక్ష్యాలు మీ ముందుంచుకోవాలా. నేను ఎస్పీ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అనే టార్గెట్స్ పెట్టుకోవాలి. మీరు ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక టార్గెట్స్ పెట్టుకోండి. ఈ లోకాన్ని శాసించేవారిగా ఉండాలి. లోకాన్ని శాసించేవారిగా ఉండాలి. మీరు సంతకం పెడితే బ్యాంక్ కూడా లోన్ ఇవ్వాలంతే. ఒక 10 లక్షలో 20 లక్షలో కలెక్టర్ గారు సంతకం పెట్టారు అనుకోండి, బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు. ఎవడా చచ్చినట్టు ఇవ్వాల్సిందే. అది శాసించడం అంటే ఆ స్థాయికి వెళ్ళగలగాలి. నేను స్కూల్లో ఒక ప్రిన్సిపాల్గా పనిచేసేవాడిని. నా అండర్లో ఒక 35 మంది టీచర్లు పనిచేసేవారు.
35 మంది టీచర్లు పనిచేసేవారు. నేను అటెండర్తో కౌరు పెట్టేవాడు, కాల్ 10th క్లాస్ టీచర్ అనేవాడు అంతే. ఆ 10th క్లాస్ టీచర్ని పిల్లలు చెప్పేవాడిని. దడమంట వచ్చేసేవారు. ఏ బాబు ఏం జరిగిందో, ఏది కంప్లైంట్ అనుకుని భయపడిపోయేవారు. పిలిచేవాడిని ఆఫీస్కి, శాసించడం అంటే అది. ఆఫీస్కి పిలిచి వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళతో మాట్లాడేవాడిని. టీచర్ని వాళ్ళ మైండ్ సెట్ మార్చేవాడిని. ఎలా చెప్పాలి, లెసన్ ఎలా చెప్పాలి, ఎలాగా వారికి పిల్లల ప్రయోజకులు ఎలా చేయాలి అని వాళ్ళకి నేర్పించేవాడిని. దేవుడు ఏ స్థాయిలో పెట్టాడో తెలుసా? ఒక 35 మంది టీచర్లకి ప్రతి వారము మీటింగ్ పెట్టేవాడిని. మీటింగ్ పెట్టి ఒక కాన్సెప్ట్ని మీరు ఎలాగా పిల్లల మైండ్లోకి ఎక్కిస్తారో అని వారికి ఓరియంటేషన్ క్లాస్ చెప్పేవాడిని. దేవుడు భయభక్తులు కలిగిన వారిని దేవుడు శాసించే స్థాయికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీ హ్యావ్ టు బి ఇన్ అథారిటీ. మనము అధికారము కలిగి ఉండాలి. వీఆర్ నాట్ స్లేవ్స్. మనం చెప్పే ఉందాక, మనము దాసులం కాదు, బలహీనులం కాదు. వీఆర్ నాట్ వీక్. ఈ లోకము క్రైస్తవులంటే బలహీనులుగా చూస్తుంది, కానీ వీఆర్ నాట్ వీక్. మనం బలహీనులం కాదు. ప్రపంచంలో వింతలు విశేషాలు కనిపెట్టిన వారందరూ కూడా ఎవరో తెలుసా? ఈ కరెంటు కనిపెట్టిన వారు ఎవరో తెలుసా? క్రైస్తవులే. ప్రపంచంలో ఫోన్ కనిపెట్టిన వారు ఎవరో తెలుసా? క్రైస్తవులే. మనం వాడుకునేటువంటి గొప్ప గొప్ప కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా కనిపెట్టిన వారు ఎవరో తెలుసా? క్రైస్తవ దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. మనము బలహీనులమా? మనం బలవంతులం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము, దేవుడు మనల్ని దీవిస్తాడో ఆశీర్వదిస్తాడో ఆ స్థాయికి దేవుడు తీసుకువెళతాడు. మీరు ఒక మాట మాట్లాడితే ఆ మాట ఇతరుల మైండ్లో పనిచేస్తూ ఉండాలి. అంత బలంగా, అంత ప్రేమగా, అంత విశ్వాసంగా మీ మాట ఉండాలి. దేవుని యందు భయభక్తి గల వారి మాట అలాగుంటుంది. మీతోటి మాట్లాడడానికి ఇతరులు ఆతృత పడాలి, అంతేగాని మీతో మాట్లాడడానికి పారిపోకూడదు. మనం ఎదురవుతుంటే పారిపోకూడదు. అయ్యి బాబు ఏదో అంటారు, బాబు ఎందుకు వచ్చింది గొడవ అని. కొంతమంది చూసారా, సైడ్ అయిపోతూ ఉంటారు. ఎందుకు వాళ్ళ నోట్లో నోరేయకూడదని అంటుంటారు, చూసారా? అలా ఉండకూడదు. మనం బలహీనులం. అలా ఉన్నవారు బలహీనులు. మనం బలవంతులు కనుక మన నోటిలో నోరు వేయాలని అనుకోవాలా, మనతో మాట్లాడాలని అనుకోవాలా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకాన్ని శాసించేవారిగా ఉండాలి. ఈ లోకాన్ని అబ్రహాము శాసించగలిగాడు. అబ్రహాం దగ్గరగా చాలామంది పాలికాపులు పనిచేసేవారు, తెలుసా మీకు? అబ్రహాము ఆస్తి విస్తరించబడిపోయింది. ఎక్కడికి వెళ్తే దేవుడు దీవించేసాడు, ఆశీర్వదించాడు. అంతే. లోతుతో చెప్పాడు, ఇగో లోతు, మన ఆస్తి ఎక్కువైపోయింది కనుక నీ ఆస్తి నా ఆస్తి మెయింటైన్ చేయలేకపోతున్నాం మనం, కనుక నీది నువ్వు పట్టుపో అని చెప్పాడు లోతుతోటి. నీ ఆదిగో ఈ ఆస్తి నువ్వు పట్టుపో, నీదే ఇది. లోతుకి పాలికాపులు ఉన్నారు, దానికంటే ఎక్కువగా అబ్రహాంకి పాలికాపులు ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు, అబ్రహాం ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుక అబ్రహాము దీవించబడ్డాడు. మీకు చెప్పే మాట ఏంటి తెలుసా? మనము బ్రతికిన దినములన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనలను బలపరుస్తాడు, మనలను హెచ్చింపచేస్తాడు, మనం గొప్పవారినిగా చేస్తాడు దేవుడు మనల్ని. నో డౌట్ ఎట్ ఆల్. దేవుని నమ్ముకుని దేవునిలో ఉండి పాడైపోయిన వారిని నేను ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు నేను చూడలేదు. దేవునిలో లేకుండా వారే పాడైపోయారు. దేవునిలో ఉండి పాడైపోయిన వారు ఎక్కడైనా కూడా నేను చూడలేదు. దేవుడు దీవించడానికి దేవుడు తప్ప పాడు చేయడానికి దేవుడు కాదు. ఓకే, చివరికి ఒక మాట చెప్తాను చూడండి. 1 రాజులు 8వ అధ్యాయము, 1 రాజులు 8వ అధ్యాయం 40వ వచనం నేను చదువుతాను చూడండి. జనులు బ్రతుకు దినములన్నిటను నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఇశ్రాయేలుకు నేర్పిస్తున్నారు. ఇప్పుడు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు లేకపోతే మనము జీవించలేం.
మనము బ్రతకలేము. మనం జీవితం ఏమైపోతుందో మనకు తెలియదు. దేవుడు ఈ వాక్యమును నాకు పరిచయం చేయకపోతే, దేవుడు ఈ మార్గములో నన్ను నిలవబెట్టకపోతే, ఈరోజు నేను కూడా ఈ లోకంలో ఏమైపోతుందో అనిపిస్తుంటుంది నాకు ఒకసారి. లోకంలో ఒక పాపాత్ముడిగా ఉందినేమో, లోకంలో ఒక క్రమశిక్షణ లేని వాడిగా ఉందినేమో, లేకపోతే లోకంలో ఏ తాగుబోతునో తిరిగిపోతునో అయిపోతునేమో అని భయం వేసేస్తుంటుంది ఒకసారి నాకు. ప్రభా, ఈ దివ్యమైన వాక్యము నాకు వచ్చారు, ఈ వాక్యం వల్ల నేను క్రమశిక్షణగా మీ మార్గంలో బ్రతుకుతున్నాను, అనేక మందికి వాక్యము చెప్పగలుగుతున్నాను, అనేక మందిని ఈ మార్గంలో నడిపించగలుగుతున్నాను, ఎంత ధన్యత ప్రభా అని నేను దేవునికి ఎన్నో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. మీరు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభా, యేసు ప్రభు ఏం చెప్పారు? నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పారు. ప్రభా, మీరు సత్యము, మీరు జీవము, మీరు మార్గము, మీలాంటి దేవుడు నాకు దొరికాడు ప్రభా, నన్ను రక్షించారు ప్రభా అని మీరు ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా దేవునికి? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా మీరు ప్రారంభించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రోజు మనం బెడ్ నుంచి లేస్తున్నామంటే, పడుకుని లేచుతున్నామంటే అది దేవుని కృప. పడుకుని లేచిన తర్వాత మీరు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ప్రభా, ఈ నూతన దినాన్ని ఈరోజు మీరు నా జీవితంలో ఇచ్చారు. ఈ దినాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నారు, కానీ మీరు నాకు ఇచ్చారు ప్రభా. ఈ దినమున మీకు నమ్మకంగా జీవిస్తాను ప్రభా అని దేవునికి మీరు ప్రార్థన చేసి మీరు రోజు ప్రారంభించండి. గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ జాబ్ అండ్ యువర్ బిజినెస్ అండ్ యువర్ ఎవ్రీథింగ్. మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి భయభక్తులు కలిగి జీవించడమే క్రమశిక్షణ కలిగిన జీవితం. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సామాన్యుడైన దావీదును దేవుడు రాజును చేశాడు. ఎందుకో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి కారణం. దావీదు చదువుకోలేదు, కానీ దావీదు దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? అర్హత ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోసేపును దేవుడు పరాయి దేశంలో ప్రధానమంత్రిని చేశాడు. పరాయి దేశంలో యోసేపుని దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. అది దేవునికి సాధ్యం, మనుషులకు సాధ్యం కాదు. దేవునికి సాధ్యం. ఎందుచేతంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవించారు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.